ముఖ్యంగా ఈ బీజీఎం అయితే చాలా ట్రెండింగ్‌లో ఉంది. దీనికి బీట్ బాగా సెట్ చేసిన వీడియో కూడా బాగానే వచ్చింది. ఒకసారి చూద్దాం. ఇందులో మీకు బోనస్ పాయింట్ ఏందంటే నేమ్ తోటైనా ట్రై చేయండి. లేకపోతే ఫోటో తోటైనా ట్రై చేయండి. 2 డెమోస్ పక్క పక్కన చూపిస్తాను. చూడండి. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. Toca bem forte do jeito que eu gosto. Eu falo pra você. Não para, 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 não para. వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నాకు ముఖ్యంగా ఫోటోది ఏదైతే ఉందో అది బాగా నచ్చింది నాకు. మీరు కూడా ఫోటోది మొత్తమే ట్రై చేయండి. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ చాలా అమేజింగ్‌గా సెట్ చేసిన అది. తర్వాత ఈ నేమ్‌ది ఎగ్జాంపుల్‌గా చేసిన. ఎందుకంటే ఈ మధ్యలో చాలామంది ప్రతి ఒక్క వీడియోలో స్టార్టింగ్‌లో అయినా, మధ్యలో అయినా ఎక్కడైనా నేమ్ యాడ్ చేయండి కొంచెం బాగుంటదని అన్నారు. ఏదో ట్రై చేసిన అందుకోసం మీకు మీకు ఏది బాగా కొంచెం బాగా అనిపిస్తదో అదైతే మీరు ట్రై చేసుకోవచ్చు. ఓకే. ఆ నేమ్ కోసం మాత్రం మీరు ఒక ఫాంట్ అయితే ఉంది అది ట్రై చేయండి. అది యూజ్ చేయకపోయినా నో ప్రాబ్లమ్ కానీ మీ చాయిస్ అది. ఓకే. నేనైతే మీకైతే ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను కదా! దాన్నైతే ఓపెన్ చేద్దాం. డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఓకే. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్‌లో ఇలా అయితే ఉంటది. ఫస్ట్ అయితే ఇందులో 3డీ కెమెరా ఉంటది కాబట్టి ఫస్ట్ ఆ 3డీ కెమెరాని మీరు హైడ్ చేసేయండి. అప్పుడు అంత అవసరం లేదు మనకు 3డీ కెమెరా. ఎండింగ్‌లో కొంచెం అవసరం ఉంటది కాబట్టి అది అయితే హైడ్ చేసేయండి. కింద ఒక ఫోటో అయితే ఉంది. ఈ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి ఒక వేరే ఫోటో అయితే ట్రై చేద్దాం. ఓకే. ఫోటో సెట్ చేసినా కానీ ఇక్కడ కనిపిస్తలేదు. కొంచెం కిందికి పెట్టుకోండి ఇలా. కొంచెం అడ్జస్ట్‌మెంట్ బాగా చేసుకోండి. బాగా కనిపించాలి కాబట్టి. ఓకే. ఇప్పుడు మనకు మెయిన్ మ్యాటర్ అయితే ఉంటది. ఇక్కడ మొత్తం ఎన్ని గ్రూప్స్ ఉన్నాయంటే మొత్తం 7 గ్రూప్స్ ఉన్నాయి. అంటే 7 గ్రూప్ అంటే 7 ఫోటోస్. కాబట్టి కొంచెం ఓపికతోటి గ్రూప్ సెలెక్ట్ చేసుకోవడం, ఎడిట్ గ్రూప్‌లోకి వెళ్ళడం, ఈ ఫోటోని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి సంథింగ్ మీ ఫోటో ఏదైతే ఉంటదో దాన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత కొంచెం అడ్జస్ట్‌మెంట్ అయితే చేయండి. ఈ వీడియోకి అడ్జస్ట్‌మెంట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కటి వన్ బై వన్ అడ్జస్ట్‌మెంట్ అయితే బాగా చేసుకోండి. ఓకే. ఇలా ఏవైతే ఉన్నాయో కొంచెం బాగా అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. మొత్తం 7 గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి చేంజ్ చేసుకోండి. ఇప్పుడు మెయిన్ మ్యాటర్‌లోకి వస్తే ఇక్కడ మనకు షేక్ ఎఫెక్ట్ అనేది ఓకే. బాగా సెట్ అయింది. నో ప్రాబ్లమ్. కానీ మీ ఫోటో రీప్లేస్ పెట్టిన తర్వాత ఫోటోస్ అనేది ఒక సైజ్‌లో అయిపోతది. అంటే ఒక సైజ్ అంటే ఇప్పుడు సైడ్‌లో కట్ అవ్వడం అయితే జరుగుతది కాబట్టి ఫోటో మీరు రీప్లేస్ పెట్టిన తర్వాత ఇక్కడ ఎడిట్ షేప్‌లోకెళ్ళి ఎక్స్‌వై అని ఉంటది. ఇది మీరు కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఓకే. ప్రతి ఒక్కటి అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. మీరు ఏవైతే ఫోటో రీప్లేస్ పెడతారో ఆహ్, ఏమవుతుందంటే హెడ్ కట్టడం గానీ, ఏదైనా బాడీ పార్ట్ ఏదో ఒక సైడ్ కట్టడం గానీ, అలాంటివి జరుగుతది కాబట్టి, ఇలాంటి దాంట్లో మీకు ఏదైతే మనకు ఎడిట్ షేప్ ఆప్షన్ ఉందో అది మీకు చాలా యూజ్ అవుతుంది కాబట్టి, దాన్ని కొంచెం చూసి అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి ఇలా. ఓకే. బాగా సింక్ అయ్యేలాగా చేసుకోండి. ఓకే. దాని తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఒకవేళ అలర్ట్ మోషన్ ఏమైనా కావాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకసారి మెసేజ్ చేయండి. లేకపోతే టెలిగ్రామ్, వాట్సాప్ ఛానెల్ ఉన్నాయి చెక్ చేసుకోండి. అక్కడ మీకు దొరికేస్తుంది. ఎక్కువ ప్రాబ్లమ్ అయితే ఏముండదు. ఓకే. జై హింద్.